వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, జేఎన్టీయు హైదరాబాద్కి సంబంధించి బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించినటువంటి హాలిడే లిస్ట్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ బీటెక్ క్యాండిడేట్స్ వచ్చేసి సమ్మర్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఎదురైతే చూడడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ మనకు ఈవెన్ సెమిస్టర్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. 1-2, 2-2, 3-2 యాజ్ వెల్ యాజ్ 4-2. ఈ హాలిడేస్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లో మనకు జేఎన్టీయు 1-2, 2-2, 3-2కు సంబంధించినటువంటి టైం టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే అకాడమిక్ టైం టేబుల్ అక్కడ మనకు చాలా స్పష్టంగా వాటిని మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి 3-2కి సంబంధించినటువంటి టైం టేబుల్ చూస్తే ఇక్కడ మనకు ఈ టైం టేబుల్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి. ఇందులో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సమ్మర్ వెకేషన్ విల్ బి ఆన్ 13th మే నుంచి 25th మే వరకు అయితే ఉంటుంది. టోటల్గా 2 weeks అయితే ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది నిజమా కాదా అని చెప్పేసి మనం తెలుసుకున్నట్లయితే ఇది అబ్సల్యూట్లీ 100% నిజమే. మనకు జేఎన్టీయు ఒక 2 days బ్యాక్ కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీఆర్ గోయింగ్ టు గివ్ ద హాలిడేస్ టు స్టూడెంట్స్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది 1-2 కావచ్చు, 2-2 కావచ్చు, 3-2 కావచ్చు. ఈ స్టూడెంట్స్కి వచ్చేసి జేఎన్టీయు పరిధిలో బీటెక్ సైడ్ కావచ్చు, బీ ఫార్మసీ సైడ్ కావచ్చు హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారు. అవి మే 13th నుంచి 25th వరకు అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా 2 weeks హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే బీటెక్ ఫైనల్ ఇయర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్లీ 4-2 అకాడమిక్ ఇయర్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్కి సంబంధించి మనం ఒకసారి అకాడమిక్ క్యాలెండర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకు సమ్మర్ వెకేషన్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. 4-2కి సంబంధించి మనకి ఎక్కడ కూడా సమ్మర్ వెకేషన్ గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ మనకు మే 20 నుంచి మే 25th వరకు 4-2కి సంబంధించి ఇక్కడ సెకండ్ మిడ్ కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు తప్ప అక్కడ మనకు హాలిడేస్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రజెంట్లీ ఇక్కడ మనము ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా కాలేజెస్లో 4-2కి సంబంధించి సిలబస్ అనేది ఇంకా అవ్వలేదు. 3 chapters మాత్రమే కంప్లీట్ అయి ఉన్నాయి తప్ప 4th and 5th చాప్టర్ అయితే కంప్లీట్ కాలేదు. అలాగే చాలా కాలేజెస్లో ఇంకా మెయిన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు ఇంకా ఫినిష్ అవ్వలేదు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి హాలిడేస్ ఇస్తే కంపల్సరీ వాళ్ళు ఇది సర్టిఫికేట్ వచ్చే థింగ్ కావచ్చు, సర్టిఫికేట్ వచ్చే టైం కాబట్టి వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళకి హాలిడేస్ ఇవ్వకుండా తొందరగా ఫినిష్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి జేఎన్టీయు ఆలోచిస్తుందని చెప్పేసి మనకు కనబడుతుంది. సో దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే బీటెక్ ఫైనల్ ఇయర్కి సంబంధించి ఎటువంటి హాలిడేస్ అయితే ఇప్పటి వరకు జేఎన్టీయు మెన్షన్ చేయలేదు. అంటే ఈ హాలిడేస్ వచ్చేసి బీటెక్కి సంబంధించి, బీ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మాత్రమే వర్తిస్తాయి తప్ప ఫైనల్ ఇయర్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో వర్తించవు. కానీ డ్యూ టు ఈ ఎండల దృష్ట్యా కొంచెం టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇస్తే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వచ్చు హాలిడేస్ గురించి, బట్ అదైతే ఇంకా క్లారిటీ లేదు. యాజ్ ఆఫ్ నౌ బీటెక్ ఫైనల్ ఇయర్కి సంబంధించి ఎలాంటి హాలిడేస్ అయితే ఇక్కడ లేవు. ఈ అకాడమిక్ ఇయర్ అనేది జూన్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పేసి మనకది ఇక్కడ అర్థమవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.